హాయ్ హలో నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు? సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మంచి కమ్మటి హెల్దీ రెసిపీతో మీ ముందుకొచ్చాను. ఇది అయితే చాలా టేస్టీగా ఉంటదండి. ఆకుకూరలు కొంతమందికి మంచి టేస్టీగా చేస్తూ ఉంటారు. ఇలా చేశారనుకోండి ఎవ్వరైనా అద్భుతంగా చేయొచ్చండి. చాలా చాలా కమ్మటి రెసిపీ ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నా. తోటకూర టమాటో కర్రీ. తప్పకుండా చివరి వరకు చూడండి. టిప్స్ మిస్ కాకుండా ఉంటుంది. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయడం మర్చిపోవద్దండి. నేనైతే ఒక పెద్ద కట్ట తోటకూర తీసుకున్నాను. పెద్ద ఆకులదండి. ఫ్రెష్‌గా ఉంది. చక్కగా అంతా ఏరి కట్ చేసి కడిగి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఒక కడాయి తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేస్తున్నాను. కడాయి హీట్ అయిన తర్వాత ఆకుకూరకి ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది. ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసానండి. ఆయిల్ చక్కగా వేడైన తర్వాత ఇప్పుడు ఇందులో ఆవాలు, జీలకర్ర వేసేసుకోవాలి. అదేవిధంగా ఎండుమిర్చి వేసుకోవాలి. ఈరోజు మనం ఎండు కారంతో చేస్తున్నామండి. పచ్చికారం అస్సలు వాడట్లేదు. ఎండుమిరపకాయలు వేసాను. 4 చిన్న ముక్కలు కట్ చేసి వేసాను. ఇవన్నీ వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలండి. ఇది లైట్‌గా మగ్గితే సరిపోతుంది. ఉల్లిపాయ ఎక్కువ కలర్ వచ్చే వరకు అవసరం లేదండి. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు కచ్చపచ్చగా దంపిన వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయ ఫ్లేవర్ సూపర్ టేస్టీగా ఉంటది ఆకుకూరకి. తప్పకుండా వెల్లుల్లిపాయ వేసుకోండి. వెల్లుల్లిపాయ ఇష్టం లేని వాళ్ళు ఇంగువ వేసుకోండి. ఇలా లైట్‌గా వేగిన తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు వేసేసి అంతా కలిపేసి చక్కగా ఇప్పుడు స్టవ్ కాస్త తగ్గించుకొని ఆకుకూర మొత్తం ఇందులో వేసేయాలి. నీళ్లు లేకుండా వేసుకోవాలండి. నీళ్లు ఉంటే ఉడకడానికి టైం ఎక్కువ పడుతుంది. కాబట్టి వాటర్ ఏం లేకుండా ఆకును కొంచెం డ్రై చేసుకొని వేసేసుకొని ఇలా మళ్ళీ స్టవ్ కొంచెం హైలో పెట్టేసి ఆకుకూర అంతా వేంపుకోవాలి. ఆకుకూర మంచిగా వేగే వరకు వేంపుకోవాలండి. ఇలా అంతా ఈక్వల్‌గా వేడయ్యేంత వరకు అంతా ఒకసారి వేంపేసుకొని ఇప్పుడు కాస్త స్టవ్ తగ్గించి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించాలి. చూద్దామండి. చక్కగా ఆకుకూర అంతా మగ్గి తక్కువ క్వాంటిటీ అయింది. ఉప్పు మాత్రం ముందుగా వేయొద్దు. ఎందుకంటే ఆకుకూర ముందుగా ఎక్కువ క్వాంటిటీ కనబడుతుంది. తర్వాత తగ్గుతుంది. కాబట్టి ముందుగా ఉప్పు వేయొద్దండి. ఇలా దగ్గరకు వచ్చిన తర్వాతే ఉప్పులు, కారాలు వేసుకోవాలి. మీ రుచిని బట్టి వేసుకోండి. నేనైతే హాఫ్ టీ స్పూన్ వేసాను. ఉప్పు హాఫ్ టీ స్పూనే వేసాను. కారం హాఫ్ టీ స్పూనే వేసాను. ఎందుకంటే మనం ఇందులో ఎండుమిరపకాయలు వేసాం కాబట్టి హాఫ్ టీ స్పూన్ సరిపోతుందండి. మీరు ఒకవేళ స్పైసీగా తినాలనుకుంటే మాత్రం ఇంకాస్త వేసుకోవచ్చు. ఇలా అంతా కలిపేసి మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. ఉప్పు వేసాం కాబట్టి చక్కగా ఇందులో తేమ వచ్చి ఆకుకూర అంతా మంచిగా సాఫ్ట్‌గా ఉడికిపోతుంది. చూద్దామండి. చూసారా? చక్కగా ఉడికిపోయింది ఆకుకూర. ఇలా మెత్తగా అయ్యే విధంగా ఉడకనివ్వాలి ముందుగానే. లేకపోతే సరిగా ఉడకదండి. ఇలా అయిన తర్వాత అంతా ఒకసారి కలిపేసుకొని ఒక కప్పు నిండా టమాటా ముక్కలు వేసుకోవాలి. ఒక 3 టమాటాలు మీడియం సైజ్ నుండి కొంచెం పెద్దగా ఉన్నాయి. అవి కట్ చేసి ఇందులో వేసాను. అంతా ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసుకొని మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఒక 5 నిమిషాలు చక్కగా ఉడకనివ్వాలి. కొంచెం టైం పడుతుందండి. ఓపికగా ఆకుకూర చేసుకోవాలి. తొందరపడి చేస్తే మాడిందనుకోండి కర్రీ అంతా చేదెక్కుతుంది. కాబట్టి స్టవ్ తగ్గిస్తూ పెంచుతూ మనకు కావలసిన విధంగా ఉడికించుకోవాలండి. ఇలా మధ్య మధ్య కలుపుతూ మూత పెడుతూ తీస్తూ మనం ఉడికించాలి. చూద్దామండి. ఆల్మోస్ట్ 5-6 మినిట్స్ అయింది. ఆకుకూర, టమాటాలు అన్ని మెత్తగా ఉడికిపోయాయండి. ఇప్పుడు పప్పు గుత్తితో కాస్త మెత్తగా ఎనిపేస్తే ఆకుకూర బాగుంటుంది. మీకు ఆకులు ఇష్టం ఉంటే మాత్రం అలాగే ఉంచేసుకోండి. నాకైతే ఆకుకూర మెత్తగా ఉంటేనే నచ్చుతుంది. కాబట్టి పప్పు గుత్తితో కానీ మ్యాషర్తో కానీ ఇలా మెత్తగా చేసేసి ఇప్పుడు కూడా మెత్తగా అయిన తర్వాత ఇమ్మీడియట్‌గా స్టవ్ ఆఫ్ చేయొద్దండి. కాసేపు స్టవ్ పైనే ఉంచి ఉడికించాలి. అప్పుడే రుచి బాగా వస్తుంది. కర్రీకి ఎండింగ్‌లో మనం కాసేపు ఉంచితేనే ఆ టేస్ట్ అండి. ఇప్పుడైతే స్టవ్ సిమ్‌లో ఉంది. సిమ్‌లో పెట్టి కాసేపు ఉడికించాను. చూసారా? పర్ఫెక్ట్‌గా రెడీ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. సర్వింగ్ బౌల్‌లోకి తీసుకుందామండి.
చూడండి ఎంత సూపర్గా ఉందో. పర్ఫెక్ట్గా రెడీ అయింది. బాగా లిక్విడ్గా కాకుండా, బాగా డ్రైగా కాకుండా చక్కటి మెత్తటి కూర రెడీ అయిపోయిందండి. ఇది అన్నంలో కానీ, చపాతీలో కానీ, దేంట్లో అయినా అద్భుతంగా ఉంటుంది. ఒక్క కప్పు కూర ఒక్కరమే తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు. కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు అండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.